హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 19వ భాగాన్ని వినేద్దాం. సిస్టర్తో సహా కర్ణ వృషాలి కూడా నవ్వుకుంటూ ఉంటారు. సారీ 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 దాత్రి అంటాడు శౌర్య. నీ సారీని యాక్సెప్ట్ చేయాలంటే మార్నింగ్ నువ్వు పెట్టిన కండిషన్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేయాలి అంటుంది దాత్రి. శౌర్య నవ్వుకుంటూ ఇన్నోసెంట్ ఫెలో అని దాత్రి మొబైల్ అక్కడ పెట్టేసి తన మొబైల్ తీసుకుని మళ్ళీ కలుస్తాను అంటూ ఏమీ పట్టించుకోకుండా శౌర్యబాబు జంప్ అయిపోతాడు. దాత్రి కోపంగా ఆ మొబైల్ని చూస్తూ కోపంగా ముక్కు చిదుతూ ఉంటుంది. కర్ణ వృషాలి వాళ్ళ కన్వర్జేషన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సిస్టర్ మేడం అని అంటుండగా మళ్ళీ డోర్ కాస్త ఓపెన్ అయ్యి మేడం దాత్రి మేడంకి పార్సల్. నాకా అంటుంది దాత్రి. అతను ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దాత్రి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి కర్ణ వృషాలికి ఒక స్మైల్ ఇచ్చి అది చూస్తుంది. న్యూ మొబైల్ ఉంటుంది. నవ్వుతూ తీసి పక్కన పెట్టి థ్యాంక్ యూ శౌర్య అని మనసులో అనుకుంటుంది. వృషాలి బొజ్జపై చెయ్యి వేసి యూ డోంట్ వరీ మేడం, త్వరలో మీరు అమ్మ అని పిలిపించుకుంటారు, నాది హామీ అని రిపోర్ట్స్ మొత్తం స్టడీ చేసి సార్లో ఏం ప్రాబ్లం లేదు మేడం, ప్రాబ్లం అంతా మీదే. దాత్రి అలా చెప్పడంతో వృషాలి బాధపడుతుంది. సార్ మేడంకి రీసెంట్గా ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అయ్యిందా అని అడుగుతుంది దాత్రి. కర్ణ 1 year అవుతుంది క్యాన్సర్ క్యూర్ అయ్యి. ఓ అదేం ప్రాబ్లం మేడం, మీరు తీసుకునే ఫుడ్ మీ బాడీలో ఫంక్షన్స్ మెయింటైన్ అవ్వడానికే సరిపోవట్లేదు. మీలో కొన్ని కణాలు కొత్తగా పుట్టుకొచ్చాయి మీకు వచ్చిన క్యాన్సర్ వల్ల. మీరు సరైన ఫుడ్ తీసుకుంటే అవి వాటి పని చేసుకుంటాయి. మీరు ఇలా ఉండి ఇంకా బేబీ గ్రో అంటే ఎలా అవుతుంది మేడం? క్రియ జరిగిన తర్వాత ప్రక్రియ మొదలవ్వాలి కదా మేడం అని. చూడండి సార్, మీరు హస్బెండ్, మీరే కేర్ తీసుకోవాలి. సిస్టర్ మీ హస్బెండ్ లానా మేడం అంటుంది. దాత్రి నవ్వి తన గురించి ఎందుకులే సిస్టర్ అని కర్ణతో మేడం ఫుడ్ తినకపోతే మీరు తినకండి, అసలు ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. మేడం చాలా వీక్గా ఉన్నారు సార్, మీరు ఎంత బాగా చూసుకుంటూ అంత ప్రేమ పంచితే అని నవ్వుతూ త్వరగా పేరెంట్స్ అయిపోతారు అని కూల్గా చెప్తుంది. వృషాలి ఆనందంగా అంటే మా అమ్మ మళ్ళీ పుడుతుందా నా కడుపున అని అడుగుతుంది. తప్పకుండా మేడం, ఆవిడ రుణం మీరు తీర్చుకోవడానికైనా మీ కడుపున పుడతారు అంటుంది దాత్రి. వృషాలి స్మైల్ చేసి చూస్తుంది. మీరు నవ్వితే చాలా బాగున్నారు అంటుంది దాత్రి. కర్ణ థ్యాంక్ యూ మిస్ దాత్రి అంటాడు. మిస్ కాదు కర్ణ, థ్యాంక్ యూ మిస్సెస్ శౌర్య. వినలేదా కర్ణ ఇంతకుముందు అని నవ్వుతూ అంటుంది వృషాలి. కర్ణ మర్చిపోయానులే వృషాలి అంటాడు. చాలే అని ఒక టానిక్ 1 type ఆఫ్ టాబ్లెట్స్ ఇస్తుంది వృషాలికి. కర్ణ థ్యాంక్ యూ అంటాడు. మోస్ట్ వెల్కమ్ సార్ అని. మేడం లైఫ్లో ఇలాంటివి ప్రతి ఆడపిల్లకి కామన్, అలా అని ప్రతి మూమెంట్ని దీన్నే తలుచుకుంటూ స్పాయిల్ చేసుకోవద్దు, బీ హ్యాపీ అంటుంది దాత్రి. వృషాలి కళ్ళార్పి థ్యాంక్ యూ అని హగ్ చేసుకుంటుంది. మై గాడ్ మీరు నాకు హగ్ అంటుంది దాత్రి. మనిషికి మనసుకి వ్యత్యాసం ఏముంటుంది అంత ఎక్సైట్ అవుతున్నావు అని అడుగుతుంది వృషాలి. దాత్రి నవ్వి టేక్ కేర్ మేడం. కర్ణ వృషాలి వెళ్ళిపోయాక ఆ మొబైల్ చూసి థ్యాంక్ యూ శౌర్య, అన్నీ అర్థం చేసుకుంటావు, అంతే అల్లరి చేస్తావు, నన్ను పిచ్చిదాన్ని కూడా చేస్తావు అనుకుంటుంది. కర్ణ వృషాలి వెళ్తూ ఉంటే కర్ణ తన హస్బెండ్ చాలా కూల్ అండ్ స్వీట్ కదా, తనని చాలా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది అంటాడు. వృషాలి మరి తనేం తక్కువ కాదు, మనం ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి చైల్డిష్గా బిహేవ్ చేసింది, కానీ ఇద్దరు భలే ఉన్నారు గొడవ పడుతూ కూడా, బాండ్ని మెయింటైన్ చేస్తూ అంటుంది. కర్ణ అంటాడు. దాత్రి ఉన్న అపాయింట్మెంట్స్ అన్నీ చూసుకుని ఓసారి డీన్తో మాట్లాడి ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక ఏం వంట చేయాలా అని చించుతూ ఉండగానే శౌర్య వస్తాడు. శౌర్య దగ్గి వంట చేయాలనే కండిషన్ని గుర్తు చేయడానికే, నాకు బిర్యానీ తినాలనుంది, సో నేను వచ్చే లోపల అది ప్రిపేర్ చేయి అంటాడు. దాత్రి బిర్యానీనా? నేను అరేవా ఎంత కష్టం వచ్చింది దాత్రికి అని వెంటనే ఫోన్ తీసి ఆర్డర్ పెట్టేస్తుంది. శౌర్య వచ్చేసరికి అంతా అరేంజ్ చేస్తూ ఉంటుంది. శౌర్య తింటూ డెలిషియస్ ప్యారడైస్ నుంచేగా, బాగుంది అంటాడు. దాత్రి ఫ్లోలో కాదు శౌర్య, ఇండియన్ రెస్టారెంట్ నుంచి అని నాలుక కొరుక్కుంటుంది. శౌర్య ఏమీ మాట్లాడకుండా తిని వెళ్ళిపోతాడు. దాత్రి ఏమనలేదేంటబ్బా అని కాసేపు చించి ఏం కాదులే అని లోపలికి వెళ్తుంది. శౌర్య రూమ్లో ఉండడు. ఏమయ్యాడు, ఇక్కడికే వచ్చాడు కదా అని వెతుకుతుంది. ఇంతలో మొబైల్ శౌర్యది పక్కనే మోగుతుంది బెడ్పై. దాత్రి లిఫ్ట్ చేయగానే అటువైపు నుంచి రేయ్ ఆ కాందేవ్ తప్పించుకున్నాడట,
వాడికి నువ్వంటే కోపం. వాడు అసలే మనుషుల రక్తం తాగి బ్రతుకుతాడు. వాడు వస్తాడేమో, నీకోసం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి గౌతమ్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో ఉన్నట్టుండి పవర్ ఆఫ్. ధాత్రి ఆ చీకటికి ఈ కాల్కి భయపడిపోయి శౌర్య అని అరుస్తుంది. ఎక్కడా పలకడు. ధాత్రి ఫోన్ లైట్తో వెతుకుతూ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే ఎవరో అంటుంది గట్టిగా. ఇంతలో ఎవరో తనని నోరు మూసేసి లాక్కుని పోతారు. అంత చీకట్లో చిత్ర అన్నట్టు ఉంది ధాత్రి పరిస్థితి. ఎవడరా నువ్వు అందామంటే మాట పెగలదు, గింజుకుంటూ ఉంటుంది. ఒక చిన్న రూమ్లోకి లాక్కొచ్చాక నోటికి చెయ్యి అడ్డు తీసేస్తాడు. అంతే. వెంటనే వెనక్కి తిరిగి కాలర్ పట్టుకోవడానికి చెయ్యి ఎత్తి కూడా తెలియకుండా దించేస్తుంది. శౌర్య చిన్నగా, మాట్లాడుకో, సైలెంట్గా ఉండు ధాత్రి అని గుసగుసగా చెప్తాడు. ధాత్రి అంతే గుసగుసగా, ఎంత భయపెట్టావో తెలుసా అంటుంది. మరి నువ్వు అలా ఎవరు అని అరుస్తుంటే వాడొచ్చి నిన్ను భయపెడతాడు అంటుంది శౌర్య. ఇంతకీ వాడు ఎవడు అంటుంది ధాత్రి. అంత బయోగ్రఫీ ఏమీ లేదులే, జస్ట్ ఒక క్రిమినల్. వాట్? అలాంటి అతను ఇంత ప్రశాంతంగా ఒక్క సిబిఐ ఆఫీసర్ ఇంటికి వచ్చాడా? నన్ను వేసేద్దామని వచ్చాడులే అంటాడు శౌర్య. ధాత్రి అంత కూలుగా చెప్తున్నారేంటి అంటుంది. శౌర్య నవ్వుతాడు. ఇలా లాక్కొచ్చావంటే నీకు ఫైట్ రాదా అంటూ 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అంతే. వెనక తగిలిన దానికి వెంటనే వచ్చి శౌర్యని అంటుకుంటుంది. శౌర్య ఇలా వెనక ముందు చూడకుండా వెళ్తే ఇలానే ఉంటుంది తెంగరి మొహమా అంటాడు. ధాత్రి కళ్ళెత్తి, ఇప్పుడు తమరు వెనక ముందు చూస్తున్నారన్నమాట. శౌర్య నవ్వుతూ, చూడట్లేదు, వెనక ముందు ఆలోచిస్తున్నాను బేబీ డాల్ అంటూ తన గెడ్డంపై వేలితో రాస్తాడు. దానితో ధాత్రి శౌర్యని దూరం జరగమన్నట్టు వెనక్కి నెట్టేస్తుంది. శౌర్య కూడా సేమ్. వెనక ఏదో తగలడంతో స్ప్రింగ్ లాగా వచ్చి ధాత్రిని అంటుకుంటాడు. అయితే ఈ బలమైన దేహాన్ని ఆ రమణి తట్టుకోలేక ఎక్కడ పడిపోతుందని ఆలోచించిన సహచరుడు తన సహచరి నడుం చుట్టూ 2 చేతులు చుట్టేస్తాడు. ధాత్రి చేపల నోరు తెరిచి చూస్తుంటే, ఇలా బాగుంది కదా ధాత్రి అంటాడు శౌర్య. ధాత్రి తేరుకొని చేతులు విడిపించుకుంటుంది. కానీ శౌర్య స్పర్శ ఇంకా తనని చుట్టేస్తున్న ఫీలింగ్ ఉన్న కసురుకున్నట్టు ఫేస్కి విభూది, అడ్డబొట్టు, చిటికెడు కుంకుమ పెడతావు కానీ అన్నీ ఇండీసెంట్ పనులేనివి అంటుంది. హలో, ఇందులో ఇండీసెంట్ ఏంటి? పడిపోతావనుకుని పట్టుకున్నాను అంటాడు. ధాత్రి మూతి తిప్పి, మనం ఇలా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే వాడు వస్తాడు, మీ కోటి నా కోటి ఇచ్చిపోతాడు అంటుంది. వాడిని కాసేపు అలా ఎంజాయ్ చేయని ధాత్రి అని షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ అంటాడు. వాడు ఎంజాయ్ చేస్తున్నాడా అంటూ ఉండగానే ఆ కాందేవ్ చూడకుండా అక్కడున్న టేబుల్కి తగలడంతో ఫ్లవర్ వాజ్ కింద పడి పగిలిపోతుంది. వచ్చిన సౌండ్ విని ఏదో పగలు కొట్టేస్తున్నాడు శౌర్య అని చిన్నగా అంటుంది. కొట్టని అంటాడు శౌర్య. ధాత్రి మనసులో కిటికీ నుంచి చూద్దామా అని వెళ్ళబోతుంటే ఏదో తగిలి వెనక్కి వచ్చేస్తుంది. అసలు ఈ గదిలో ఏముంది శౌర్య అంటుంది ధాత్రి. కాటన్ బండిల్స్గా పడేసి ఉంది అంటాడు శౌర్య. అవునా? హా, అది సరే, ఎక్కడికి అలా వెళ్తున్నావు? వాడు ఏం చేస్తున్నాడో ఆ కిటికీల నుంచి చూస్తా అంటుంది. వాట్ అని గట్టిగా నవ్వుతాడు. శౌర్య నవ్వు గట్టిగా వినిపించడంతో వెంటనే శౌర్య మీద పడిపోయి మరీ నోరు మూసేస్తుంది. బాబు, ఇంకెక్కడ నవ్వుతాడు. ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ధాత్రి చెయ్యి అలానే ఉంచి చిన్నగా మాట్లాడుతూ, నేనేమంత జోక్ చేశాను, అలా పగలబడి నవ్వుతున్నావు అని కరిచేసేలా మాట్లాడుతుంది. శౌర్య చిన్నగా నవ్వుతూ నోటికి అడ్డుగా ధాత్రి చేతిని తీసేస్తూ అంతే గుసగుసగా, ఈ చీకట్లో ఆ కిటికీలో నుంచి ఆ బలిసిన దున్నపోతుని కనిపిస్తుందా? సిల్లీగా లేదు అంటూ నవ్వు ఆపుకుంటూ వెంటనే ఏదో విని అలర్ట్ అయి ధాత్రిని దూరం జరిపి ఫాస్ట్గా డోర్ తీసి బయటకు వస్తాడు. ఆ గది దగ్గరికి వస్తున్న కాందేవ్ అలా ఎదురుగా శౌర్య వచ్చి నిలబడతాడని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో చుట్టూ చూస్తున్న అతనికి ఎదురుగా శౌర్య కనిపించడం, అంత చీకట్లో కూడా అతని చూపులు తీక్షణ ఇతనికి అర్థం అవ్వటం బాబుకి మామూలుగా లేదు. ఫుల్ స్వెట్ పట్టేస్తుంది. శౌర్య ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాడి మెడ పట్టుకుని వెనక్కి నెట్టుతూ మెయిన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి పవర్ ఆన్ చేస్తాడు. ధాత్రి 2 అడుగులు వేసేసరికి పవర్ వస్తుంది. శౌర్య కోసం చూస్తూ వెళ్తుంది. శౌర్య కాందేవ్ మెడ అలానే పట్టుకుని గోడకి అంటించి పైకి లేపుతాడు. ధాత్రి అప్పుడే అక్కడికి వస్తుంది. శౌర్య కళ్ళల్లో కనిపిస్తున్న ధైర్యం, అంతకు మించి తన ధీరత్వం, ఇన్నాళ్ళు తనతో ఉన్న వ్యక్తేనా అని అనుమానం వస్తుంటే ఆ కాందేవ్ ఊపిరి ఆడక కొట్టుకోవడం గమనించి వెంటనే శౌర్య జస్ట్ లీవ్ అంటూ తన హ్యాండ్పై చేయి వేస్తుంది. శౌర్య వదిలేయడంతో అతని కింద పడతాడు. ధాత్రి అతన్ని చూసి శౌర్యతో, చంపేస్తావా ఏంటి అని అతనితో వాటర్ ఇవ్వనా అని అడుగుతుంది. కాందేవ్ తల ఊపడంతో వాటర్ బాటిల్ తెచ్చిస్తుంది. అతను ఫాస్ట్గా వాటర్ తాగుతాడు.
శౌర్య తన దగ్గర ఉన్న రివాల్వర్తో వాడి కాలుపై షూట్ చేస్తాడు కోపంగా. వాడి వాటర్ బాటిల్ పక్కన పడేసి నొప్పితో విలవెల్లాడుతూ ఉంటాడు. ధాత్రి షాక్ అయి శౌర్య అని అరిచినట్టు అంటుంది. 2 minutes సైలెంట్గా ఉండు అని సీరియస్గా చెప్పడంతో ధాత్రి గప్చిప్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చిన్న భయం వేస్తుంది కూడా. శౌర్య వాడి దగ్గర కూర్చుంటూ, ఎందుకు తప్పించుకున్నావు, ఇంత ధైర్యంగా నా ఇల్లు ఎందుకు వెతుక్కుంటూ వచ్చావు అంటూ చేతిలో ఉన్న రివాల్వర్ని తిప్పేస్తూ అడుగుతాడు. కాందేవ్ ఆ నొప్పికి బాధపడుతూ, నాకు మీపై కోపం వచ్చింది సాబ్, నిజమే. కానీ మీరు చెప్పిన మాటలకి నేను అప్రూవర్గా మారిపోయాను. అన్నీ మీకు చెప్పాలనుకున్నాను. దానితో మీ డిపార్ట్మెంట్ వాళ్ళే నన్ను చంపాలని ప్లాన్ చేశారు. అందుకే పారిపోయి మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. శౌర్య ధాత్రి వైపు చూసి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అంటాడు. ధాత్రి మెరుపు వేగంతో వెళ్తుంది. శౌర్య, నిజమా నువ్వు చెప్పేది? ఒక్కరోజులో నా కాందాన్ని మొత్తం నేల కరిపించిన మీకు అబద్ధం చెప్పి నేను బ్రతకగలనా సాబ్ అంటాడు కాందేవ్. శౌర్య, మంచితో నిలబడ్డావు అనుకో, చావులో అయినా సంతృప్తి ఉంటుంది. అదే మంచికి ఎదురు నిలబడితే జీవితంలోనే కాదు చచ్చేటప్పుడు కూడా అసంతృప్తి ఉంటుంది. కాందేవ్, ఏదో పైసలు వస్తాయి, ప్రాణాలు తీయటం కాదు కదా అని చెయ్యి వేశాను సాబ్, అంతకు మించి నాకేం దురాశ లేదు అంటాడు. పైసానే దురాశ సాబ్ అని వాడి స్లాగ్లో చెప్తారు శౌర్య. ధాత్రి బాక్స్తో ప్రత్యక్షమవుతుంది. కాందేవ్, దేనిది దానిదే కానీ సాబ్, మీ గట్స్ ఉంటాయి చూడండి, ముచ్చటేస్తుంది నాకు అంటాడు. పొగడ్తలు పడవు మనకి అంటూ ధాత్రితో ఆ బుల్లెట్ తీయమంటాడు శౌర్య. చిన్న సర్జరీనే కదా, ధాత్రి మేనేజ్ చేసేస్తుంది. శౌర్య తన మొబైల్ నుంచి గౌతమ్కి కాల్ చేసి, రేయ్, ఆ కాందేవ్ చచ్చాడు, వాడి రికార్డ్స్ మాత్రమే కాదు ఈ కేసు కూడా క్లోజ్ చేస్తున్నాం అని డిపార్ట్మెంట్లో చెప్పు. రేపు మార్నింగ్ నేను చీఫ్తో మాట్లాడతాను. గౌతమ్ కూడా సరే, కానీ వాడు నోరు విప్పితే మనకు చాలా యూజ్ అయ్యేదిరా ఈ కేసులో. సరేలే అని కాల్ కట్ చేసి ధాత్రి దగ్గరకు వచ్చి ధాత్రికి థ్యాంక్స్ చెప్తుంటాడు శౌర్య. డాక్టర్ అమ్మను కూడా పక్కనే పెట్టుకున్నావా సాబ్ అంటాడు కాందేవ్. శౌర్య నవ్వి, నువ్వు చెప్పు అసలు కథ ఏంటి? అసలు కథ అంటే ముందు కాందేవ్ కథ ఏంటి అంటే, కాందేవ్ది బట్టల బిజినెస్, చాలా షాప్స్ ఉన్నాయి సొంతంగా. అయితే ఆ క్లోత్స్ అన్నీ రకరకాల స్టేట్ నుంచి వస్తాయి అంతే. అయితే ఇలా వచ్చేటప్పుడు ఆ క్లోత్స్తో పాటు గంజాయి వంటి ముడి సరుకు షాప్కి వస్తుంది. కాందేవ్ డబ్బుపై ఆశతో ఒప్పుకుంటాడు దీనికి. ఇప్పుడు అదే తన బిజినెస్ అనేది లేకుండా చేసింది. శౌర్యకి కొత్తగా వచ్చిన కేసు ఇదే, గంజాయి సప్లై చిన్నపిల్లల వరకు వెళ్తుందని. దీని వెనక పాత్రదారులు ఎవరో కనుక్కోమని తన చీఫ్ చెప్తారు. శౌర్య అందరితో డిస్కషన్ చేశాక కేసు ఎంక్వైరీ చేస్తా అంటాడు. కానీ తన వేలో ఫాలో అయ్యి విత్-ఇన్ 2 hours కాందేవ్ గురించి తెలుసుకుంటాడు. ఆ డేటాని ఫోన్లో కాపీ చేసుకుని బెడ్పై ఉంచితే ధాత్రి తన ఫోన్ అనుకుని శౌర్య ఫోన్ తీసుకెళ్ళిపోతుంది. అప్పటి కథ మీకు తెలిసిందే అనుకోండి. ఇక ఈ కాందేవ్ చిట్టా తన ఫోన్లో ఉందని చెప్పి ఫోన్ కోసం తన క్యాబిన్కి వెళ్ళేసరికి అక్కడ ఫోన్ డిస్ప్లేతో సహా పోయి ఓపెన్ కూడా కాదు. ఇక తన ఫోన్ ధాత్రి దగ్గర నుంచి తెచ్చాక ఆ డేటా చూయించి కాందాన్ అదే తన బిజినెస్ అన్నిటినీ క్లోజ్ చేయించాడు. దానితో కాందేవ్కి శౌర్యాన్ని చంపేనంత కోపం వస్తుంది. అలాగే ఆ గంజాయి వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో వివరంగా అతనికి వివరించడంతో కాందేవ్ ఆలోచించడం మొదలుపెట్టాడు. లోకం తెలియని పిల్లల జీవితం బలవుతుందని తెలిసి ఎందుకో ఒక్క క్షణం తన తల్లి తన భవిష్యత్తు కోసం పడిన తపన గుర్తుకొచ్చింది. ఎందరో తల్లుల మనసు అయినా అలాంటిదే కదా. సో అలా మార్పు మొదలైందన్నమాట. అయితే శౌర్య అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఓ మాఫియా లీడర్ నేమ్, అలాగే ఓ బిజినెస్ పర్సన్ నేమ్ చెప్పి వీళ్ళిద్దరే సార్ దీనిలో ఉండి నడిపిస్తుంది అంటాడు. శౌర్య, సరే నేను చూసుకుంటాను ఇక అని మళ్ళీ గన్ తీపోతాడు. కాందేవ్ భయంగా చూస్తుంటే ధాత్రి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఎక్కడికి వెళ్తావు నువ్వు ఇప్పుడు అంటాడు శౌర్య. మీరు అవకాశం ఇస్తే వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోతాను అంటాడు కాందేవ్. గుడ్, వెళ్ళిపో అంటూ ఎదురుగా ఉన్న క్లాక్ని పేలుస్తాడు. ఆ గడియారం అద్దం పేలిన శబ్దానికి ధాత్రి చెవులు మూసుకుని చేస్తుంటే, నా నుంచి పారిపోతుంటే నేను చంపేశాను, నువ్వు చనిపోయావు, వేరే బాడీ పెట్టి మేనేజ్ చేసేస్తా, వెళ్ళిపో. మళ్ళీ వచ్చావా ఈసారి నువ్వు కూడా గుర్తుపట్టనట్టు నిన్ను మార్చి చంపేస్తాను అంటాడు శౌర్య. కాందేవ్ భయంగా తలాడిస్తాడు. ధాత్రి శౌర్య మాటలకి అతనితో ప్రవర్తిస్తున్న తీరుకి మనసులో ఇతగాడు ఇలా ఉన్నాడు ఏంటి అండి బాబోయ్ అనుకుంటుంది. వెళ్ళు, కనిపించినంత దూరం వెళ్ళిపో అంటాడు శౌర్య. ఆ కాందేవ్ జంపిక. శౌర్య రివాల్వర్ని అక్కడే ఉన్న టేబుల్ డ్రాలో పెట్టేస్తూ ధాత్రిని చూస్తాడు. దొంగకోలు పట్టుకెళ్లే దానిలా చూడడమే కాక చిన్న ఆశ్చర్యాన్ని కూడా కళ్ళల్లో చూయిస్తుంది. శౌర్య నవ్వుతూ ఇక పడుకుందామా అంటాడు. ధాత్రి ఏం మాట్లాడకుండా వెళ్ళి క్లాక్ పగలడంతో పడిన గాజు ముక్కలు తీస్తూ ఉంటుంది.
శౌర్య జాగ్రత్త అంటూ వెళ్ళి తను తీస్తుంటాడు. దాత్రి శౌర్యాన్ని పట్టించుకోకపోవడంతో శౌర్య దాత్రిని చూస్తూ పీసెస్ తీస్తుంటే అనుకోకుండా ఒకటి శౌర్య వేలులో దిగిపోతుంది. శౌర్య అనడంతో దాత్రి శౌర్య చేతి వైపు చూస్తుంది. శౌర్య చేయిని చూసుకునేంతలో దాత్రి లాక్కుని చూస్తుంది. శౌర్య చేతి వేలికి గాయమైతే అది దాత్రి మనసుకి తగిలినట్టయి తనకే తెలియని కళ్ళల నీళ్లతో ఆ వేలి గాయాన్ని తన చేత్తో మూసేస్తుంది. శౌర్య చిన్న గాయమే అంటూ దాత్రి చేతి నుంచి చేయి లాక్కుని చూస్తాడు. అసలు గాయమేముండదు. శౌర్య షాక్గా ఇదేంటి, మరి నాకు నొప్పి ఎందుకు అనిపించింది? ఏ నొప్పి శౌర్య, ఏమైంది అని శౌర్యాన్ని చూడకుండా అడుగుతుంది. ఎందుకంటే తనకేమీ గుర్తులేదు. శౌర్య తనే అపోహపడ్డాడేమో అని ఏమీ లేదులే అంటాడు. దాత్రి వంచిన తల ఎత్తకుండా వాటిని తీసుకెళ్లి మూలన ఉన్న డస్ట్బిన్లో పోసేసి వెనక్కి తిరిగి సరికి శౌర్య ముందుంటాడు. దాత్రి కళ్ళెత్తి మూతి తిప్పి శౌర్యాన్ని తప్పుకుని వెళ్ళిపోతుంది. అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా, అవును శౌర్య, అతను నీకు లొంగిపోవాలని వస్తే ఇంట్లో మెయిన్ ఆఫ్ చేసింది ఎవరు? శౌర్య నవ్వుతూ నేనే. వాడిని చూసి అలా పవర్ ఆఫ్ చేశా. కాస్త థ్రిల్లింగ్గా ఉంటుందని, అలాగే వాడికి టెర్రర్గా ఉంటుందని. దాత్రి తినేసేలా చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అలా చూసి వెళ్ళిపోతున్నావు, ఏమైంది అంటాడు శౌర్య. దాత్రి భుజం ఎగరేసుకుంటూ వెళ్తూ నేను నీతో మాట్లాడనుపో అని తల ఎగరేస్తూ మరీ చెప్తుంది చిన్నపిల్లల. శౌర్య దాత్రి కళ్ళను చూసి వెనకే నవ్వుతూ వెళ్తూ వై బేబీ డాల్ వై అంటాడు. దాత్రి మూతి తిప్పుకుంటుంది. శౌర్యకి ముద్దొచ్చేస్తుంది తన సతీమణి నవ్వుతూ. ఏమంటా అలకకి అంటాడు. ఎందుకంటే నువ్వు నన్ను భయపెట్టేశావు అతిబలా అంటుంది. నిన్ను నేను భయపెట్టేశానా? హౌ క్రేజీ. ఇలాంటివి చెప్పక ఎక్కడ, ఎవరు నమ్మరు. మీరు నమ్ముతున్నారా రీడర్స్? దాత్రి అస్సలు నమ్మలేరు నీ వాలకం చూసి. పాపం వాడు నీ కెపాసిటీకి ముడుచుకుపోయాడు. అదేదో సినిమాలో అన్నట్టు అత్తమ్మ నిన్ను కాంప్లైంట్ బాయ్ అనుకుంటుంది, కానీ నువ్వు కాంప్లికేటెడ్ బాయ్. అస్సలు ఏమీ తెలియనట్టు అమ్మ చాటు నవ్వంటూ చక్రం తిప్పేవాడివి నువ్వు. నన్ను అలా పొగిడావనుకో నీకు ఏదో ఒకటి ఇచ్చేయాలనిపిస్తుంది. అసలే ఇంట్లో ఎవరూ లేరు. ఒకటి మొదలు పెట్టాక ఇంకోటి తీసుకోవాలనిపిస్తుంది అంటాడు. ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ బెడ్ సర్దుతుంది దాత్రి. శౌర్య చిన్న స్మైల్తో దాత్రిని చూస్తూ ఉంటాడు. దాత్రి బెడ్పై కూర్చుంటూ అలా ఎలా లేపేవాడిని, పాపం గోడకి బలిలా వేలాడుతూ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇంత క్రూయాలిటీలో ఉందా నీలో? ఉందనుకోలేదు నేను అసలు. క్రూయాలిటీనా అంటాడు శౌర్య. అని పడుకుంటూ నువ్వు వైలెంట్, నేను సైలెంట్ అంటూ గప్చుప్గా కళ్ళు మూస్తుంది దాత్రి. నేను వైలెంటా, తను సైలెంటా? ఇంకేం వినాల్సి వస్తుందో నా జీవితంలో. హే ఈశ్వరా అంటూ పడుకుని కాసేపటికి దాత్రిని చూస్తూ నీది అమాయకత్వమా, లేక నాకే చిన్నపిల్లలా అనిపిస్తుందా నీ మెంటాలిటీ అని నవ్వుతూ వేలితో దాత్రి నోస్ని తడిమి పడుకుంటాడు శౌర్య. మార్నింగ్ లేచిన వెంటనే ఫాస్ట్గా రెడీ అయ్యి చీఫ్ ఇంటికి వెళ్ళి ఆయనతో మొత్తం చెప్పి అక్కడి నుంచి తన బ్రాంచ్కి వచ్చేసి కాందేవ్ చెప్పిన మనుషుల డేటా కోసం అన్ని ఫైల్స్ వెతుకుతూ తెలుసుకుని చీఫ్ రావటమే చిన్న మీట్ పెట్టి ఆ కాందేవ్ తనని చంపడానికి వస్తే తన ప్రాణం కోసం అతని ప్రాణం తీయాల్సి వచ్చిందని, సో కేసు క్లోజ్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తాడు. ఎవరు ఏమీ మాట్లాడరు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిపోతుంది. శౌర్య సరైన కేసు దొరకట్లేదనుకున్నా, బట్ భలే ఉంది. ఓ మాఫియా పర్సన్, ఓ బిజినెస్ పర్సన్ వాళ్ళ జర్నీలోకి నేను వెళ్తున్నాను అని నవ్వుతూ గేమ్ స్టార్ట్ చేయాలనుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. దాత్రి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ తనకున్న కేసెస్ అయ్యాక మనసులో నేను బాగానే ఉన్నానా, నిన్న నైట్ నాకు ఏదో అయింది. శౌర్య నా నుంచి తన చేయి లాక్కున్నాడు అంటే నేను తన చేయి పట్టుకున్నానా, కానీ ఎందుకు, అసలు ఏమన్నా జరిగిందా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.